గుంటూరు జిల్లా కొల్లిపర మండలం కంచవరంలోని శ్రీ వారాహి అమ్మవారిని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని కళ్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. ఆలయాన్ని నిర్మించి ఇక్కడ వృద్ధాశ్రమం స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్న నిర్వాహకులకు పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. దాదాపుగా 5-6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మంచి కళ్యాణ మండపం, దేవాలయం, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, పెద్దలకి వృద్ధాశ్రమం, ఇట్లా అదే ఒక ఇంజనీరింగ్ దానికి స్టార్ట్అప్ లాగా చిన్న బిల్డింగ్ ఇవన్నీ కట్టారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా వారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా కోరుకుంటా ఉన్నారు. దాన్ని చూసి ఎలా కోఆర్డినేట్ చేయాలో చేస్తాం. అదేవిధంగా ఆ అమ్మవారి ఆలయానికి వచ్చేటువంటి ఆదాయాన్ని, కళ్యాణ మండపం ద్వారా వచ్చే ఆదాయాన్ని, ఈ రెండింటిని మెయింటెనెన్స్ పెట్టి ఈ ప్రాంతాన్ని సస్టైనబుల్గా లాంగ్ టర్మ్గా చేయాలని మంచి ఆలోచన చేశారు. కాబట్టి అలాంటి మంచి ఆలోచన చేసిన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వారి కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.